నిర్మల్ జిల్లా బైన్సా మండలం హంపోలి గ్రామంలో పేదల ఇండ్ల స్థలాల్లో అక్రమంగా చేసిన పట్టాను రద్దు చేయాలని బైన్సా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఇక కార్యాలయం ముందు ధర్నా చేసి సబ్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అదే స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. 1983లో వరదల కారణంగా 16/A 16/E సర్వే నెంబర్లలోని 5 ఎకరాల పట్టా భూమిని కొని ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు నిర్మించి ఇచ్చారని రాజు గుర్తు చేశారు. ఇక ఆ భూమిలోని ఇండ్లను కూలగొట్టి కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారని తెలిపారు. ఈ అక్రమ పట్టాను రద్దు చేయాలని తహసీల్దార్ ఆర్డీఓలపై అధికారులకు నివేదికలను పంపినా ఇప్పటికీ రద్దు కాలేదన్నారు. ఇక అక్రమ పట్టాను రద్దు చేసి పట్టా చేసిన అప్పటి తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని, పట్టాను రద్దు చేసే వరకు సర్వే నంబర్ 16A 16E నిషేధిత భూముల జాబితాలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు బైన్సా మండలం హంపోలి గ్రామానికి సంబంధించి 1983లో ప్రభుత్వం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు, ఇల్లు లేని వాళ్లకు అప్పటి వరదల రావడంతో ప్రభుత్వం కొన్ని ప్లాట్ల కోసం కేటాయించి ఇల్లు కట్టి ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది ఆ ఇంటికి సంబంధించి ఇల్లు కట్టి ఉన్నాయో వాటిని కూలగొట్టి దాన్ని అక్రమంగా పట్టా చేసుకోవడం జరిగింది. 2020లో ప్రభుత్వానికి అప్పటి ఎంఆర్ఓ ఆర్డీఓ గారికి 2016లో 17లో కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు దానికి సంబంధించి కూడా అప్పటి అధికారులు దాన్ని పట్టా ఇవ్వలేదు. కానీ తర్వాత 20లో పట్టా అయింది. 22, 23లో కూడా ఈ భూమి పట్టాకు సంబంధించిన భూమి కాదు, ఇది గవర్నమెంట్ భూమి, ఇది పేదలకు ఇళ్ల కోసం ఇచ్చిన భూమి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కూడా ఈ పట్టాని రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజు కోరడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా కలెక్టర్ గారికి నివేదికలు పంపడం జరిగింది. అయినా ఇప్పటికీ ఆ భూమికి సంబంధించి పట్టా రద్దు కాలేదు. అలాగే ప్రొహిబిటెడ్ జాబితాలో ఆ భూమి సర్వే నెంబర్స్ పెట్టాలని చెప్పేసి అనేక సార్లు మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే కూడా అది అధికారులు దాన్ని చేయలేదు. ఇప్పటికైనా మేము సబ్ కలెక్టర్ బైసా గారికి మేము కోరడం జరిగింది. ఇప్పటికైనా ఆ భూమికి సంబంధించి అక్రమంగా చేసుకున్న పట్టాని రద్దు చేయాలి. అలాగే ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పేసి మేము అడిగినాం. దానికి సంబంధించి ఖచ్చితంగా కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తామని చెప్పేసి అందరూ. అలాగే ఇప్పటికైనా ఆ భూమిని కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భూమిని కొనొద్దు. ఈ భూమి గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్కు పేద ప్రజల కోసం